నా గుండె ఎందుకు ఇంకా కొట్టుకుంటుందో నాకు తెలిసొచ్చింది. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము నెక్స్ట్ పేజ్ లో ఏం రాసుకుందో చెప్తాను, వినేయండి. మన పెళ్లి వెనకల, మీ మరణం వెనక కూడా ఏదైనా మోసం జరుగుంటుందా అని ఆవేశం వచ్చినా, అలా అంటూ జరిగితే మీ నాన్నగారు అంత తేలిగ్గా వదిలిపెట్టరు అన్న నమ్మకంతో నిదానించా. మిమ్మల్ని చూడగలిగే అవకాశం ఎటూ లేదు. నా పేరుతో పెరుగుతున్న మీ రూపానన్నా చూడాలని. బాబు ఎక్కడక్క, నీతో ఇండియా వచ్చాడా అంటే, లేదురా, అలా జరిగిన 6 monthsకే నేను వేరే మ్యారేజ్ చేసుకున్నా. బాబుని మామయ్య వాళ్ళే తీసుకున్నారు. ఎందుకో బాబు కూడా నాతో ఉండడానికి ఇష్టపడలేదు. కొన్ని నెలల క్రితమే మామయ్య వాళ్ళు వదిన దగ్గరికి షిఫ్ట్ అయిపోయారు. బాబు కూడా వాళ్ళతోనే ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు అంది. ఫోటో అయినా చూద్దామనిపించి అడిగా. రీసెంట్గా ఫోన్ మార్చాను, పాత ఫోన్లో ఉన్నాయి ఫొటోస్ అన్నీ అంది. అలా నాకు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపిస్తే భారం తీరిపోతుంది. అసలు ఆడపిల్ల పుట్టిందే పెళ్లి కోసం అనుకునే తల్లిదండ్రులకి పుట్టినందుకు కానీ, మగతోడు అవసరమైన ఏ విషయంలోనూ పక్కన నిలబడని మనిషితో జత కట్టించినందుకు కానీ, చెప్పుకోవడానికి తప్ప కలిసి ఉండడానికి, కలుపుకోవడానికి మనసురాని కుటుంబంతో కలిపావని కానీ, పక్కింటికి కూడా తోడిచ్చి పంపించేలా పెరిగిన నేను రోజుకి 10 గంటలు పనిచేయాల్సి వచ్చేలా ఆర్థిక పరిస్థితి ఇచ్చినందుకు కానీ, ఇష్టపడిన మనిషికి ఇష్టం కూడా తెలిపే అవకాశం లేకుండా దూరం చేశావని కానీ, నేను ఏ రోజు దేవుణ్ణి నిందించలేదు. కనీసం ఈ బాధ పంచుకోవడానికి, ఓదార్చడానికి ఎవరూ లేని ఒంటరిని చేసినా ఈ రోజు కూడా నిందించాలని లేదు. కానీ 6 monthsలోనే మనిషిని మరిచి, మరొకరిని పెళ్ళాడి, కన్న బిడ్డ ఫోటో కూడా దగ్గర పెట్టుకోలేని మనిషి కోసం ఇంత జరిపించినందుకు ఫస్ట్ టైం దేవుణ్ణి దూషించాలనిపించింది. నిజంగా అసలు నా నెంబర్ తీసుకోరా అంటే ఇంకా నాకు ఆ అవసరం లేదనిపించి వచ్చేసా. టైం చూసుకోనే లేదు. స్కూల్ వదిలేసి చాలాసేపు అయ్యింది. స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి పిల్లలు ఇద్దరే వాచ్మ్యాన్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అయ్యో పాపం. నా గుండె ఎందుకు ఇంకా కొట్టుకుంటుందో నాకు తెలిసొచ్చింది. సోడి ఎప్పటి నుండో ఆపుకున్న ఏడుపు పిల్లల్ని హక్ చేసుకుని గట్టిగా ఏడ్చేశా. వాచ్మ్యాన్ ఊరుకోండి, ఇప్పటి వరకు ఆడుకుంటూనే ఉన్నారు, ఏం భయపడలేదు, రోజు ముందే వచ్చేస్తారుగా, ఇవాళ ఏమైనా ముఖ్యమైన పని మీద వెళ్ళారా అంటే, చాలా ముఖ్యమైన పని బాబాయ్ అని వచ్చేసా. అదనమాట సంగతి. మీ అందరికి ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నేనైతే లాస్ట్ పేజ్ చదివినప్పటి నుంచి చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఈ పర్టికులర్ విషయం మీద ఎన్ని డిబేట్లు జరిగినా, ఎన్ని ఒపీనియన్స్ ఉన్నా, ఒక టైం పీరియడ్ తర్వాత ఆడవాళ్ళకి పిల్లలే లోకం అయిపోతారేమో. పిల్లల్ని చూసిన వెంటనే వాళ్ళ కోసమైనా బతుకుండాలన్న థాట్ వచ్చింది. ఇంకా అమ్ము ఏం రాసుకుందో తెలియాలంటే తర్వాత పేజ్ చదవాల్సిందే. అమ్ముకి మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.